ఘన పరిమాణము ఎలా కొలవాలో నేర్చుకున్నాం. ఇప్పుడు పొడవును ఎలా కొలవాలో చూద్దాం. దీనికోసం నేటి కిట్లో ఉన్న టేపును వాడదాం. ఈ టేపులో ఒకవైపున సెంటీమీటరు రాసి ఉంటే మరొక వైపు అంగుళాల మార్కు చేసి ఉన్నాయి. దీనిని ఎలా వాడాలి? ఇప్పుడు నా దగ్గర ఒక వస్తువు ఉంది. దీని వెడల్పు ఎంత అని తెలుసుకోవాలి. ఎలా కొలవాలి? టేపుని ఇక్కడ పట్టుకుంటాను. టేపు యొక్క ఒక చివరను ఇక్కడ ఉంచి దీని వెడల్పు దిశలో టేపుని పెడదాం. దీని వెడల్పు 10 సెంటీమీటర్లు అని చూపించింది. ఇప్పుడు అంగుళాల్లో కొలుద్దాము. వెడల్పు ఎన్ని అంగుళాలు? 4 అంగుళాలు. కాబట్టి ఈ ఘనం యొక్క వెడల్పు 10 సెంటీమీటర్లు, అంగుళాల్లో ఇది 4 అంగుళాలు. ఈ విధంగా పిల్లలకు తెలిసిన వస్తువులను వారికి ఇచ్చి కొలవమని చెప్పాలి. ఇలా వారికి బాగా అర్థమయ్యాక, భావనను అర్థం చేసుకున్న తరువాత వివిధ వస్తువులను అనగా బ్లాక్ బోర్డు, పిల్లలు కూర్చునే బెంచీలను, డెస్క్లను కొలవమని చెప్పాలి. ఈ విధంగా పిల్లలకు వస్తువుల పొడవు వెడల్పులను టేపుతో కొలవడం బోధించాలి. ఇప్పుడు కొలతలని మార్పిడి చేయడం ఎలా నేర్పుతాం. నేను తరగతిలో కూర్చున్నాను. తరగతిలో మొదటి బెంచిలో కూర్చున్నాను. మొదటి బెంచి నుంచి బ్లాక్ బోర్డు, టీచరు దాని దగ్గర ఉంటారు. బోర్డుకి ఎంత దూరం? నేను దీనిని సెంటీమీటర్లలో కొలవగలను. ఎందుకంటే దూరం తక్కువ కాబట్టి. దూరం 100 సెంటీమీటర్లు అయితే ఏమవుతుంది? 100 సెంటీమీటర్లు 1 మీటర్ అవుతుంది. ఇలా మీటర్లను కలుపుతూ పోతే 1000 మీటర్లు అంటే 1 కిలోమీటర్ అవుతుంది. నేను తరగతిలో కూర్చున్నప్పుడు మొదటి బెంచి నుండి బ్లాక్ బోర్డు వరకు సుమారు 250-300 సెంటీమీటర్లు. అయితే తరగతి నుండి పాఠశాల కాంపౌండ్కి ఎంత దూరం? అది ఎలా కొలవాలి? తరగతి నుండి స్కూల్ కాంపౌండ్కి సుమారు 100 మీటర్లు ఉండవచ్చు. దీనిని సెంటీమీటర్లో కొలిస్తే చాలా పెద్ద సంఖ్య అవుతుంది. కాబట్టి దానికన్నా పెద్ద యూనిట్, సెంటీమీటర్ల కంటే పెద్ద యూనిట్ అయిన మీటర్ను వాడాలి. కాబట్టి సెంటీమీటర్లను మీటర్లకు మార్చి మీటర్లలో కొలుస్తాము. అంటే నా స్కూల్ నుండి మా ఇంటికి దూరం ఎంత? స్కూల్ నుండి మా ఇంటికి 1.5 కిలోమీటరు వచ్చింది. అంటే 1500 మీటర్లు. దూరం 1000 మీటర్ల కంటే ఎక్కువగా ఉంటే పెద్ద యూనిట్ వాడాలి. మీటర్ కంటే పెద్ద యూనిట్ ఏది? కిలోమీటర్. కాబట్టి కిలోమీటర్లోకి మార్చాలి. ఈ విధంగా స్కూల్ నుండి మా ఇంటికి ఎంత దూరం అని కిలోమీటర్లలో చెబుతాము. మనం దూరాన్ని వివిధ యూనిట్లలో ఎలా కొలవాలో బోధించాలి. అవి ఒకదాని మీద ఒకటి ఎలా ఆధారపడతాయో వివరించాలి. పిల్లలు మొదటిగా చిన్న చిన్న వస్తువులను టేపుతో కొలవాలి. ఎందుకు దీనితో మొదలుపెట్టాలి? ఎందుకంటే పిల్లలు దేన్నైనా కొలిచినప్పుడు వారు టేపు ఎలా పట్టుకుంటున్నారు, ఎక్కడి నుండి కొలవడం మొదలు పెడుతున్నారు అనేది చాలా ముఖ్యం. ఇది నైపుణ్యానికి సంబంధించింది కాబట్టి దీనిని వారు చాలాసార్లు ఉపయోగించాలి. కాబట్టి ఈ కొలతకి సంబంధించిన విషయాలు సరిగ్గా అర్థం చేసుకోవాలి. అందుకే మనం వాటిని ముందుగా చిన్న వస్తువులు కొలవడం నుంచి మొదలుపెట్టి నెమ్మదిగా పెద్ద పెద్దవి కొలవమని చెప్పాలి.